హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే బ్యాంక్ జాబ్స్కి సంబంధించి ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ జాబ్స్కి మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. ట్రైనింగ్లోనే మీకు మంచి సాలరీ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి నెల మీకు 90,000 వరకు కూడా సాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మంచి జాబ్స్ ఇవి అండ్ మీకు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన సొంత రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి రీసెంట్లీగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 14th June వరకు అయితే టైం ఇచ్చారు. ఈ డేట్లోపు అయితే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అంటే మీకు ఫస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీగా జాబ్లో తీసుకుంటారు. సో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు డిప్యూటీ మేనేజర్ హోదాలో ఈ యొక్క ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించినటువంటి సంస్థలోనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ట్రైనింగ్లోనే మీకు దాదాపుగా 60,000 వరకు వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే 90,000 వరకు కూడా సాలరీ అనేది తీసుకోవచ్చు. అండ్ జాబ్స్కి మీకు సెలక్షన్లో ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మనకి జూలై మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మీకు త్వరగా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే అవుతుంది. ఇటుక జాబ్స్కి సంబంధించి మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. అంటే మనకి తెలుగు వాళ్ళకైతే మన హైదరాబాద్లో అయితే పోస్టింగ్ ఇస్తారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి సో మీకు ఇనీషియల్గా 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇస్తారు ఈ యొక్క ఇండియా ఎగ్జిమ్ బ్యాంకుల్లోనే. సో మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డిప్యూటీ మేనేజర్ హోదాలో జాబ్ ఇస్తారని చెప్పాను కదా. సో ట్రైనింగ్లో మాత్రం మీకు 65,000 వరకు కూడా స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారంట. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు డిప్యూటీ మేనేజర్ హోదాలో GM గ్రేడ్ 1 హోదాలో మీకు బేసిక్ పేనే 48,000 నుంచి మీకు 85,000 వరకు ఉంటుంది. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లో 90,000 వరకు అయితే సాలరీ పొందొచ్చు. సో ఉండడానికి సంబంధించి అకామిడేషన్ అన్నీ కూడా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే కేవలం మీకు 100 మార్కులకి రిటర్న్ టెస్ట్ అనేది పెడుతున్నారు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టు అని చెప్పేసి ఇక్కడ మనకి టెస్ట్ నేమ్ అనేది ఇచ్చారు. ఇందులో మనకి పార్ట్ 1 వచ్చేసి సబ్జెక్ట్ మ్యాటర్ నాలెడ్జ్, HR లేదా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. 40 మార్క్స్, 2 hours 30 minutes టైం అనేది ఇస్తారు. అండ్ పార్ట్ 2 వచ్చేసి అటెంప్ట్ ఎనీ 6 out of 8 క్వశ్చన్స్. ఇక్కడ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సంబంధించి ప్యాటర్న్ ఉండదు. మనకి నార్మల్గా డిస్క్రిప్టివ్ టైప్లో ఉండే అవకాశం ఉంది. ఇందులో మీకు 6 out of 8 క్వశ్చన్స్కి 60 మార్క్స్, టోటల్గా మీకు 100 మార్క్స్కి అయితే సెలక్షన్ అయితే చేస్తారంట. సో ఈ విధంగా మీకు జాబ్స్కి సంబంధించి సెలక్షన్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్కి వెయిటేజ్ ఏమో 70% వెయిటేజ్ తీస్తారు రిటర్న్ ఎగ్జామినేషన్కి. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసి 30% వెయిటేజ్. టోటల్గా ఈ విధంగా మీకు 100% వెయిటేజ్ అనేది తీస్తారంట. సో కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు. సో ఇలా మీకు సెలక్షన్ జరుగుతుంది. ఎటువంటి మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఏమీ ఉండవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో వాటికి సంబంధించి కంప్లీట్గా ఏ ఫైల్ ఎంత సైజు ఉండాలి అన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు అప్పుడు. అండ్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకి లాస్ట్ డేట్ ఫీ పే చేయడానికి 14th June అనమాట. ఆ డేట్లోపు మనము ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేయాల్సి అయితే ఉంటుంది.
సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి సో ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏజ్ ఎంత అన్నీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. సో ఏజ్ లిమిట్ వచ్చేసి April 30, 2026 కల్లా మీకు మినిమం 21 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. జనరల్ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి సో మనకి ఇక్కడ వివిధ డిసిప్లిన్ల వారిగా ఇచ్చారు. మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి. సో మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్స్ HR డిపార్ట్మెంట్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విభాగంలో HRMలో మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం మీరు 60% మార్కులతో ఏదైనా విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి 3 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్లో. దాంతోపాటు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. పీజీ అనేది MBA కానీ PGDBAలో కానీ PGDBM ఆర్ MMSకి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో అయితే కంపల్సరీగా చేసి ఉండాలన్నమాట. సో ఈ విధంగా మినిమం మీరు 2 ఇయర్స్ డ్యూరేషన్లో ఇక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మినిమం 60% ఆఫ్ మార్క్స్తో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి HRMA కాకుండా అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సేమ్ మనకి మినిమం 60% మార్కులతో 3 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది MBA కానీ PGDBA PGDBM MMS విత్ స్పెషలైజేషన్ అనేది హోటల్ అండ్ హాస్పిటాలజీ మేనేజ్మెంట్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్, ఈక్వాలిటీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది కూడా మీరు 2 ఇయర్స్ డ్యూరేషన్లో కంప్లీట్ చేస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు గ్రాడ్యుయేషన్తో పాటు PG అనేది సంబంధిత డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ మనకి జనరల్లో 4 ఉన్నాయి అండ్ ఓబీసీలో 1 ఉంది. సో జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోకండి. ఎందుకంటే మనకి చాలా రేర్గా మనకి ఈ యొక్క ఇండియా ఎగ్జామ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే అస్సలు వదులుకోకండి. తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మన తెలుగు వాళ్ళకి హైదరాబాద్లోని మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలందరికీ SC ST PWD EWS వాళ్ళకి మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపీస్ మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ ఓబీసీ వాళ్ళు 600 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ యొక్క వేకెన్సీస్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను రీసెంట్లీగా SBI రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి వీడియో చేశాను కదా, 7,000కి పైగా అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి. సో ఆ వేకెన్సీస్కి మీరు ఎలా అయితే ఆ యొక్క వీడియో చేశానో ఆ ప్రాసెస్ చూడండి. సో అదే ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు చేసేస్తే సరిపోతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. గ్రాడ్యుయేషన్ చేసి MBA చేసి ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆగస్ట్ కల్లా మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.